ఆ 2 లైన్స్ ఎలా తీసుకుందాం అంటే x మైనస్ x1 డివైడెడ్ బై L1, x minus x2 divided by L2, x minus x1 divided by L1, y minus y1 divided by M1, z minus z1 divided by N1. ఇలా ఒక లైన్ ఉంది అండ్ ఇంకొక లైన్ కూడా తీసుకుందాం. ఆ లైన్ ఎలా ఉందంటే x minus x2 divided by L2, y minus y2 divided by M2, z minus z2 divided by N2. ఇలా 2 లైన్స్ తీసుకుందాం. The equation of any plane passing through these first equation. చూడండి ఈ ఫస్ట్ ఈక్వేషన్ కనపడుతుంది కదా, ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో పాసింగ్ పాయింట్ ఏంటి? x1 y1 z1. ఆ పాసింగ్ పాయింట్ తీసుకోండి. సమ్ డిఆర్స్ ABCDRs తీసుకుందాం. వీటి డీసీలు ఏమున్నాయి? L1 M1 N1. అవి ఎలా ఉండాలి? కంటైన్ అవ్వాలంటే ప్లేన్ ఈక్వేషన్. ఈ రెండు ప్లేన్ ఇండికేట్ చేస్తున్నాయి, దిస్ వన్ అండ్ దిస్ వన్. అలాగే సెకండ్ ఈక్వేషన్ కూడా రాయండి ఇలాగా. ఓకే, ఎలిమినేటింగ్ ABC ఫ్రమ్ 6 4 5. ఇదిగోండి 6th ఈక్వేషన్, 4th ఈక్వేషన్ అండ్ 5th ఈక్వేషన్. ఈ 6 4 5 నుంచి మనం ABCని మనం ఎలిమినేట్ చేయగలిగితే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1. ఇక్కడేమో L1 M1 N1, L2 M2 N2 ఈక్వల్ టు 0, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్. ఇది మనకు కావాల్సింది ఏంటి? కండిషన్ ఫర్ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? ఇంటర్సెక్ట్ అవ్వాలంటే కండిషన్ ఇదిగోండి, ఇది కండిషన్ ఫార్ములా. డెట్ ఆఫ్ x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1, L1 M1 N1, L2 M2 N2 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఆ లైన్ ఈక్వేషన్ చెప్పమని అడుగుతాడు, విచ్ ఈజ్ ఏ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కంటైనింగ్ 1 and 2. ఇప్పుడు ఈ రెండు ఉన్నటువంటి ప్లేన్ ఈక్వేషన్ చెప్పండి అని అడిగినప్పుడు మీరు ఏం చేయాలంటే x2 y2 z2 బదులు xyz పెట్టేసేయండి, ఆన్సర్ అయిపోతుంది. x మైనస్ x1, y మైనస్ y1, z మైనస్ z1, L1 M1 N1, L2 M2 N2 ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి 2 ఫార్ములాస్ అనేవి జనరేట్ చేయడం జరిగింది. ద ఫస్ట్ ఫార్ములా కండిషన్ ఫర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. కండిషన్ ఏంటి? డెట్ వాల్యూ 0 అవటం. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఏం నేర్చుకున్నాము? ఒకవేళ ఇంటర్సెక్ట్ అయితే అప్పుడు ఒక ప్లేన్ జనరేట్ అవుతుంది రెండింటి ద్వారాగా. ఆ ప్లేన్ ఏంటి? ఆ ప్లేన్ ఏంటంటే x మైనస్ x1, y మైనస్ y1, డెట్ ఆఫ్ తీసుకుని z మైనస్ z1, సెకండ్ రో L1 M1 N1, థర్డ్ రో L2 M2 N2 తీసుకుని ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఏమని ఇచ్చాడండి? షో దట్ ద లైన్స్ ఆర్ కోప్లానర్, ఫైండ్ ద కామన్ పాయింట్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ త్రూ లైన్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా కనుక్కోమన్నాడు. ఎనీ పాయింట్ ఆన్ ది ఫస్ట్ లైన్. ఈ ఫస్ట్ లైన్ మీద ఎనీ పాయింట్ ఎలా ఉంటుంది? 5 + 4R. ఇది అర్థమైందా? ఇది ఎట్లా వచ్చిందో ఇది ఒకసారి నేను చేసి చూపించిన. ఓకే, మనకిచ్చినటువంటి ఫస్ట్ లైన్ x మైనస్ 5/4 ఈక్వల్ టు y మైనస్ 7/4 ఈక్వల్ టు z ప్లస్ 3 డివైడెడ్ బై -5 ఈజ్ ఈక్వల్ టు దీని స్మాల్ r అనుకోండి. ఓకే, -5 ప్లస్ అయితే ఎస్ ఈజ్ ఈక్వల్ టు r కి ఈక్వల్ చేయండి. ఫస్ట్ వాల్యూ r కి ఈక్వల్ చేస్తే x మైనస్ 5 x మైనస్ 5 4r అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 4r + 5. అలాగే y ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 4r + 7. z ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? -5r -3. ఓకేనా? ఇది ఎంతవరకు అర్థమైందా? అర్థమైంది. అట్లాగే సెకండ్ లైన్ కూడా తీసుకోండి. అయితే ఇది ఫస్ట్ ఎనీ పాయింట్ ఆన్ ది ఫస్ట్ లైన్ విచ్ లైస్ ఆన్ ది సెకండ్ లైన్
అంటే ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ రాయాలయా మనం XYZ బదులు రాయాలి. ఈ పాయింట్ ఉంది చూసారా, ఈ పాయింట్ ఏదైతే ఉందో దిస్ వన్ ఏదైతే ఉందో దీన్ని నేనేం చేస్తున్నానంటే X బదులు X ఆర్డినేట్, Y బదులు Y ఆర్డినేట్, Z బదులు Z ఆర్డినేట్ రాస్తున్నా. అంటే ఏం చేస్తున్నానంటే ఇక్కడ X బదులు X ఆర్డినేట్ రాయాలి కదా. సో 5 + 4R - 8/7 ఈక్వల్ టు ఇది రాశానండి. ఇప్పుడు X బదులు ఇదిగోండి, X బదులు ఈ వాల్యూ రాసా 5 + 4R. 4R. అలాగే Y బదులు ఎంత రాయాలి 7 + 4R. 7 + 4R - 4 / 1. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు Y కూడా అయిపోయింది కదా, Zకి వెళ్దాం. Z దగ్గర ఏం రాద్దాం -3 - 5R - 5 / 3. 3. అంటే ఇది ఎంత వస్తుంది అంటే 4R - 3/7 ఫస్ట్ వాల్యూ. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ వాడు ఇచ్చాడు ఇట్లా -3 + 4R/7. అట్లాగే సెకండ్ వాల్యూ ఇది, థర్డ్ వాల్యూ ఇది. ఓకే, అర్థమైంది ఇది ఎలా వచ్చిందో. ఇప్పుడు R వాల్యూ గనక -1 అయితే, R వాల్యూ గనక -1 అయితే, లేదా R వాల్యూ -1 పెట్టేసేయండి. R వాల్యూ -1, R వాల్యూ -1 చేసేస్తే ఎంత వస్తుంది? R వాల్యూ -1 చేస్తే దిస్ వాల్యూ క్లియర్లీ సాటిస్ఫైస్ దిస్ ఈక్వేషన్. దీనికి కూడా అదే ఆన్సర్ వస్తుంది. 7 + 4R/7 ఈజ్ ఈక్వల్ టు -8 - 4R/3. 5R. దీనిలో మనం ఏం చేసామంటే ఎంత పెట్టాం మనం? R బదులు -1 పెట్టాం. R బదులు ఎంత పెట్టాం? -1. -1 పెట్టినప్పుడు 3 + 4R. వీ హ్యావ్ ఇదేంటి విచిత్రంగా ఇచ్చాడు, ఒకసారి చేద్దాం ఉండండి. ఇది ఏదో తీసుకున్నాడు. -3 + 4R/7 ఈజ్ ఈక్వల్ టు 3 + 4R. అంటే -3 + 4R ఈజ్ ఈక్వల్ 7 3 21, 7 4 28R. 28. -3 - 21 అంటే -24 ఈజ్ ఈక్వల్ టు 24R. అంటే వచ్చింది కదమ్మా, R వాల్యూ -1 వచ్చేసింది. అది రాసింది ఇక్కడ. ఓకే, R వాల్యూ ఎంత వచ్చింది? -1. అదే రకంగా ఇదే వాల్యూ మళ్ళీ మిగతా వాటికి కూడా సాటిస్ఫై అవుతుంది. ఇదే R = -1 మిగతా తీసుకున్నప్పుడు కూడా ఇదే రకంగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవి కోప్లానర్ అని డిసైడ్ అయిపోయినాయి. అండ్ మరి ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చెప్పమన్నాడు కదా, దీనిలో R బదులు -1 పెట్టేసేయండి. ఈ పాయింట్ వస్తుంది 1 3 2. ఓకే, ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ విచ్ కంటైన్ ద లైన్ అన్నాడు. ఇది ఫార్ములా ప్రకారం చేసేసేయండి. ఇది ఆల్రెడీ మనం కాన్సెప్ట్ లో డిస్కస్ చేసింది. కాన్సెప్ట్ లో లేనిది ఏదైనా ఉందంటే అది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అది ఎలా కనుక్కోవాలనేది ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్, షో దట్ ద లైన్స్ దిస్ వన్ అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్, 3 లైన్స్ ఇచ్చాడు. కోప్లానర్ అని షో చేయాలి. ఫైండ్ దేర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అండ్ ద ప్లేన్ విచ్ దే లై. అవి ఎక్కడ ఉంటాయో ఆ ప్లేన్ ఈక్వేషన్ కూడా కనుక్కోవాలి అనేది చెప్పాడు. వెరీ వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఎనీ పాయింట్ ఆన్ ది ఫస్ట్ లైన్. ఇప్పుడు ఇది తీసుకోండి, మనం ఇందాక చేసినట్టుగానే దీనిలో ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ నుంచి మనకి ఎనీ పాయింట్ వస్తుంది. ఇది వస్తుంది. ఏం చేయాలి? = R అని తీసుకోవాలి లైన్ ఈక్వేషన్ లో. 3R - 4, 5R - 6, -2R + 1. అట్లాగే
ఆ డీసీలు కూడా ఉపయోగించి చెప్పాలిగా. ఏ 3x ఎల్ అంటాం మనం, అంతకుముందే ఎల్ అనేవాళ్ళం, ఇప్పుడు ఎక్స్ అంటున్నాం. ఓకే, 3x Okay. minus 2y 3x minus 2y plus z plus 5 equal to 0. ఈ సెకండ్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఇదిగోండి ఇది ఈ సెకండ్ ఈక్వేషన్ రాసుకోండి. రాసుకుని మరి కామన్ పాయింట్ కదా, ప్లేన్ కి లైన్ కి కామన్ పాయింట్ కదా పి అనేది. ఎక్స్ బదులు ఎక్స్ ఆర్డినేట్ రాయండి, వై బదులు వై ఆర్డినేట్ రాయండి, జెడ్ బదులు జెడ్ ఆర్డినేట్ రాయండి. ఆర్ వాల్యూ ఎంత వస్తుందండి మనకి? 2 వచ్చింది. ఆర్ వాల్యూ 2 రాగానే పి పాయింట్ వచ్చేసినట్టే, కామన్ పాయింట్ వచ్చేసినట్టే. ద పాయింట్ పి ఆల్సో లైస్ ఆన్ ద నెక్స్ట్ ఈక్వేషన్. ఇది కొంచెం ఈ ఈక్వేషన్ లో కూడా రాయండి. అప్పుడు కూడా ఎంత వచ్చిందండి? ఆర్ వాల్యూ 2. అంటే ఏంటి? కోప్లానర్ అనేగా 3 కూడా. అయితే ఆర్ వాల్యూ డిఫరెంట్ గా వచ్చింది కదా, కోప్లానర్ అయిపోయింది, కోప్లానర్ ప్రూఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఏం చేయమంటున్నాడు మళ్ళీ మనడు? ఆ ప్లేన్ ఈక్వేషన్ ఏదో చెప్పు అంటున్నాడు. ఆ ప్లేన్ ఈక్వేషన్ కోసం ఏం చేస్తారంటే π1 ప్లస్ లాంబ్డా ఇంటూ π2 అని తీసుకోండి. π1 అంటేనేమో ఈ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి, 3x minus 2y plus z plus 5 k ఇంటూ సెకండ్ ప్లేన్ ఈక్వేషన్ 2x ఇలా తీసుకోండి. ఇప్పుడు ఈ కామన్ పాయింట్ ఉంది చూసారా మన దగ్గర, ఏది? 2 4 minus 3 కామన్ పాయింట్, అది రాసేయండి అమ్మా. 2 4 minus 3 పి పాయింట్. ఆర్ వాల్యూ 2 పెడితే పి పాయింట్ వచ్చింది కదా, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అది రాసేస్తే కే వస్తుంది మీకు. కే ఎంత వచ్చింది? కే వాల్యూ 3/13. 3 ఎంత వచ్చింది? 13 వచ్చింది కే వాల్యూ. 3/13 వచ్చిన తర్వాత తిరిగి రీప్లేస్ చేయండి ప్లేన్ ఈక్వేషన్. ఓకే, లేదు ప్లేన్ ఇలా కాదండి మాకు కొంచెం కష్టంగా ఉండేది అంటే మీరు డైరెక్ట్ గా ఇట్లా ప్లేన్ ఈక్వేషన్ ఇట్లా తయారు చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఒక ఫార్మాట్ ఇస్తాను, అది చేయండి. ఎక్స్ వాల్యూ చెప్పండి అమ్మా. ఎక్స్ ప్లస్ 4 ఇది, వై ప్లస్ 6 జెడ్ మైనస్ 1 జెడ్ మైనస్ 1. తర్వాత దీని డిఆర్లు చెప్పండి. 3 minus 2 minus 2 1 2 3 4. 0 చేస్తే వచ్చేసిద్ది మా ఆన్సర్ మీకు, డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేసిద్ది. ఈ ఆన్సర్ ఉంది చూసారు ఇక్కడ, ఇది వచ్చేసింది డైరెక్ట్ గా మీకు. ఈ ఆన్సర్ డైరెక్ట్ గా వచ్చేసింది. నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ drawn through the point 1 0 minus 1 and intersecting the lines. ఈ 3 లైన్స్ ఇచ్చాడు. ఈ 3 లైన్స్ కూడా ఇంటర్సెక్టింగ్ అవుతున్నాయి అంట. అండ్ దేని గుండా పాస్ అవుతుందంట? పాసెస్ త్రూ ది పాయింట్ 1 0 minus 1. సో నేనేం చేస్తున్నానంటే ఈ ఫస్ట్ ఈ పాయింట్ తీసుకున్న 1 0 minus 1 అనే పాయింట్ తీసుకున్నాను, దాని గుండా పాస్ అవ్వాలి. ఈ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం, ప్రతిదాన్ని 2 తో డివైడ్ చేయండి. ఈ లైన్లో 2 తో డివైడ్ చేసి ఇది వస్తుంది. ఓకే, తర్వాత ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 0, బి ఇంటూ ఎక్స్ మైనస్ 0, సి ఇంటూ జెడ్ మైనస్ 0 ఈక్వల్ 0. అండ్ ఇక్కడ నెంబర్ ఉంది కదా 2a b c ఈక్వల్ టు 0. ఆల్సో ఈ 1 0 minus 1 అనేది పాసింగ్ కాబట్టి ఎక్స్ బదులు వై బదులు 0 బదులు పెట్టండి, a మైనస్ సి ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయండి అమ్మా. ఏబిసిల కోసం ఏ వాల్యూ ఎంత వచ్చింది? 1. బి వాల్యూ ఎంత వచ్చింది? -3. సి వాల్యూ 1. వచ్చేసినాయి కదా ఆన్సర్స్. ఆన్సర్స్ వచ్చేసిన తర్వాత ఇంకా ప్లేన్ కూడా వచ్చేసినట్టే కదా. ఇందులో రాసుకుంటే ఆన్సరే కదా. ఏ వాల్యూ 1 రాస్తే, బి వాల్యూ -3 రాస్తే, జెడ్ వాల్యూ రాస్తే ఆన్సర్ ఇది వచ్చింది. ఎక్స్ మైనస్ 3y ప్లస్ జెడ్ ఈక్వల్ 0. అగైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కంటైన్ ద సెకండ్ లైన్. అప్పుడు ఫస్ట్ ప్లేన్ కే ఇంటూ సెకండ్ ప్లేన్. ఆల్సో ఇది కూడా ఉండాలి కాబట్టి ఎక్స్ బదులు వై బదులు 0 బదులు రాస్తే కే వాల్యూ వచ్చింది. దట్స్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ ప్లేన్. ఆన్సర్. ఏమైనా అర్థమైందా? ఈ మోడల్స్ అర్థమైనాయా?
నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాము. ప్రాబ్లం చూడండి. ప్రూవ్ దట్. క్వశ్చన్ కాపీ చేసుకోమా ఫస్ట్. ప్రూవ్ దట్ x minus ఫస్ట్ క్వశ్చన్ x minus 1/2 y equal minus to y 2 minus 2/3 equal to z minus 3/4 and x minus 2/3 equal to y minus 3/4 equal to z minus 4/5. Are coplanar and find the equation of the plane. Find the equation of the plane containing them. yes sir. Sir? Rasan. Okay. ఇప్పుడు ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి నేనేం చేస్తున్నానంటే మనకి ఇక్కడ టార్గెట్ ఏంటంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ టాస్క్ కోప్లానర్ అని చూపించాలి. సెకండ్ టాస్క్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి. సే సమ్ స్మాల్ ఆర్, ఒక స్మాల్ ఆర్ అని తీసుకోండి. ఈ ఫస్ట్ వాల్యూని నేను స్మాల్ ఆర్ కి ఈక్వల్ చేస్తున్నాను. అప్పుడు x minus 1 is equal to 2r అని వస్తుంది. x is equal to 2r plus 1 అని వస్తుంది. నెక్స్ట్ సిమిలర్ గానే y minus 2/3 is equal to r. సో y minus 2 is equal to 3r and y is equal to 3r plus 2. And next z minus 3/4 is equal to r. Z minus 3 is equal to 4r. Z is equal to 4r plus 3. ఇలా మనకి ఈ లైన్ మీద ఉండాల్సిన ఎనీ పాయింట్ వచ్చింది. ఇక్కడ అదే రాస్తున్నాను. ఇక్కడ ఏమంటారంటే దీన్ని ఎనీ పాయింట్ అంటారు. ఎనీ పాయింట్ ఆన్ ది లైన్. ఎనీ పాయింట్ ఆన్ ది లైన్. లెట్ ఇట్ సే ఇట్స్ నేమ్ వుడ్ బి p. p అనుకుందాం. x వాల్యూ ఎంత 2r plus 1. అండ్ ఇక్కడ r వాల్యూ కనుక్కొని ఇదే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని చూపించబోతున్నాం. అయితే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఇట్ ఈస్ ఎ కామన్ పాయింట్ ఫర్ బోత్ ఆఫ్ ది లైన్స్. కాబట్టి ఈ p ఎక్కడ ఉందండి? లైస్ ఆన్ సెకండ్ ఈక్వేషన్. లైస్ ఆన్ సెకండ్ ఈక్వేషన్. సో సెకండ్ ఈక్వేషన్ ఒకసారి నేను రాస్తున్నాను. సెకండ్ ఈక్వేషన్ ఏమని ఇచ్చాడంటే x minus 2/3 ఈక్వల్ టు y minus how much this one? y minus 3/4 is equal to z minus 4/5. ఇప్పుడు దీనిలో నేను x బదులు ఈ p పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. x బదులు ఎంత రాయాలి? 2r plus 1 minus 2/3. ఎందుకంటే p is a common point for both of the lines. కాబట్టి ఈ p పాయింట్ ని నేను సెకండ్ దానిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 4r plus 3 minus 4/5. సో ఇది క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 2r minus 1/3 ఈక్వల్ టు 3r minus 1/4 ఈక్వల్ టు 4r minus 1/5. నేను ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్స్ నుంచి నేనేం తీసుకుంటున్నానంటే 2r minus 1/3 ఈజ్ ఈక్వల్ టు 3r minus 1 అని తీసుకుని సాల్వ్ చేస్తున్నాను. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 2r minus 1 ఈజ్ ఈక్వల్ టు 3 3s are 9r minus 3. 9. ఈ వాల్యూ తీసుకొద్దాం. ఎంత వచ్చింది? 2 ఈజ్ ఈక్వల్ టు 7r. r ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2/7. r ఈజ్ ఈక్వల్ టు 2/7. r వాల్యూ 2/7 అయింది అనుకోండి. అప్పుడు మిగతాయి కూడా అలాగే వస్తాయిగా. మిగతా అసలు ఏమొస్తాయి? అవును సార్.
3r minus 1 by 4 is equal to 4r minus 1 అని తీసుకుందాం. సో దీని నుంచి 3r minus 1 is equal to 16r minus 4. సో 3 is equal to 13 minus 3 అంటే 13 minus 3 అంటే ఎంతమ్మా? 13r 10. 16 minus 3 13. 16 minus So 13 r R. is equal to 3 by 13 అనొచ్చు. 3 by 13. R వాల్యూ ఎంత అయ్యేటట్లుగా ప్లాన్ చేద్దాం? ఇది నిర్దిష్టం అవ్వట్లేదు. ఇది 2. కింద 3 అవ్వాలి కదా, అలా ప్లాన్ చేయండి. R వాల్యూ ఏదో మంచి వాల్యూ చెప్పండి. 2/7 కాకుండా ఇంకేదన్నా వేరే ఏదన్నా వాల్యూ అయ్యేటట్లుగా తీసుకోండి. అంటే ఒక ఇంటిజర్ క్రియేట్ అయ్యేటట్లుగా చూద్దాం. మిగతా వాటికి కూడా సెట్ అవుతలేదు చెక్ చేద్దాం. నేనేమంటానంటే -1 తీసుకోండి అంటున్నాను. -1 తీసుకుంటే ఎంత వచ్చేసిద్ది మొత్తం కౌంట్ చేయండి. ఇప్పుడు r is equal to -1 అన్ని సరిపోతున్నాయా? అంతే సార్ వచ్చేది. ఇప్పుడు r is equal to -1 అయితే ఈ వాల్యూస్ చూడండి ఎంత వస్తున్నాయో. -2 -3/3 -3/3 is equal to ఇదెంతమ్మా? -4/4. అన్ని 1 వస్తాయి కదా సార్? ఎస్, అన్ని కరెక్ట్ గా వస్తున్నాయి కాబట్టి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. -5 వస్తుంది కదా, -5 వస్తుంది. దేర్ ఫోర్ 1 అదే సార్ -1 నుంచి -1 వస్తుంది, కానీ r వాల్యూ -1 పెట్టడం వల్ల జరుగుతుంది. ఇలా ఈక్వల్ గా వస్తున్నాయి అన్ని. కాబట్టి r ఈజ్ ఇప్పుడు p పాయింట్ రాద్దాం. p ఈజ్ ఈక్వల్ టు 2 into -1 plus 1, 3 into -1 plus 2, next 4 into -1 plus 3. That is equal to ఇదంతా వస్తుంది -2 plus 1 అంటే -1 minus ఇది కూడా -1 and this is also -1. ఇది point of intersection. Also the lines are coplanar. Point of intersection వచ్చింది, coplanar వచ్చింది. ఆ ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోమని అడిగాడు అనుకోండి. ప్లేన్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్, ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్. ఇప్పుడు ఆ 2 ప్లేన్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, మంచిది. x-1, y-2, z-2. నేను ఫస్ట్ తీసుకున్నాను. x-1, y-2, z-3. డిఆర్స్ వచ్చేసరికల్లా వీటి డిఆర్స్ చెప్పండి. ఫస్ట్ డిఆర్ ఎంత? 2, 3, 4, 3, 4, 5. 2, 3, 4 equal to 0. ఇది ఆన్సర్. ఈక్వేషన్ ఆఫ్ దట్ ప్లేన్ containing both of the lines. So x-1 into 3, 5 is 15 minus 16 minus of y-2 into 2, 5 is 10 minus 3, 4 is 12 plus z-3 into 2, 4 is 8 minus 9 equal to 0. సో ఇక్కడ ఓవరాల్ గా అన్నిట్లో ఇది ఇక్కడ ఎంత వస్తుంది? -1 ఇంటూ అంటే -x plus 1. ఇది -2 అమ్మా, ప్లస్ 2y -4, 2 2s are 4. అండ్ ఇక్కడ ఇది -z plus 3 equal to 0. అంటే -x plus 2y -z, కాన్స్టెంట్స్ క్యాలిక్యులేషన్ చేద్దాం. 3 0 అయిపోయింది. సో ఫైనల్ గా ఆన్సర్ ఏంటంటే x - 2y plus z is equal to 0. ఇది దీనికి ఆన్సర్. కాపీ చేసేవా? Question number 4. Show that the lines x plus 1/1 equal to y plus 1/2
equal to z plus 1 by 3 and x plus 2y plus 3z minus 8 equal to 0. That is also equal to 2x minus 2x plus 3y plus 4z minus 11 equal to 0. Intersect అవుతాయి అని చూపించాలి and find the point of intersection and the equation. Line equations చెప్పమ్మా. Question number 4. x minus X minus x plus 1 by 1 x plus 1 by 1 okay, is equal to y plus 1 by 2 okay, is equal to z plus 1 by 3. z plus 1 by 3. Say this is equation number 1. 1 తర్వాత ఏమి ఇచ్చాడు ఇంకోటి? x plus 2y x plus 2y plus 3z plus 3z minus 8 is equal to 0. minus 8 equal to 0. Equation number 2. Next third. That is equal 2r 2r plus 3y r ఉండదు కదా. 3x 2x so 3x 2x 2x okay, plus 3y okay, plus 4z uh, minus 11 is equal to 0. okay. Say this is equation number 3. ఇక్కడ x plus 1 ఇప్పుడు any point on the first line. Okay, x plus any point on first line. ఏమని తీసుకుంటాం మనం? x plus 1 by 1 equal to y plus 1 y plus 1 by 2 equal to z plus 1 by 3 is equal to r. అప్పుడు x equal to ఏమొస్తుందమ్మా? r minus 1. y equal to ఏమొస్తుంది? 2r minus 1 అంతేనా? z is equal to ఏమొస్తుందమ్మా? 3r minus 3r minus 1. అప్పుడు p పాయింట్ ఎలా రాసుకోవచ్చు మనం? r minus 1 r minus r 2r 2r minus minus 1 3r 3r minus minus 1. 1. ఇప్పుడు ప్లేన్ ఈక్వేషన్ అని రాద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్. ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్. ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఎలా ఉంటుంది? a into x plus 1 plus b into 2r plus y plus 1 2x plus plus c into z z plus 1 plus is equal to 0. you r r ఏంటి? అంటే లైన్ ఉండే ప్లేన్ ఈక్వేషన్ అన్నమాట. okay లైన్ ఉండే ప్లేన్ ఈక్వేషన్. దీంతో పాటు a into 1 ఇవి dr కనబడుతుందా? కనబడుతుంది. ఈ dr తోటి రాయాలి. ABC రాయాలి అన్నమాట. dr తోటి a into 1 plus b into 2 plus c into 3 equal to 0. ఈక్వేషన్ నెంబర్లు ఇచ్చేయండి. 1 2 3 అయిపోయింది కదా. దిస్ ఈస్ 4 and this is 5. a is equal to 2 ఇప్పుడు p అనేది ఇట్స్ ఎ కామన్ పాయింట్ ఫర్ దేనికి కామన్ పాయింట్ ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్ కదా. అవును. p is a point for first equation and second equation. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి జనరేట్ చేస్తాం. సెకండ్ ఈక్వేషన్ లో పెడదాం. సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే మనకి x plus 2y plus 3z minus 8 equal to 0. ఇప్పుడు నేను దీనిలో ఏం చేస్తున్నానంటే x బదులు r minus 1 రాశాను. x బదులు ఏం రాశాను? r minus 1. y బదులు 2r minus 1 plus 3 into z బదులు 3r minus 1 minus 8 equal to 0. ఓకే, అంటే r minus 1
plus 2 2s are 4r Plus 2. minus 2 plus 3 3s are 9r minus 9r 3 minus 3 minus 8 8 is equal to 0. 5r 5r ఎట్లా 14r 5r 14r కదా 14 14r నెంబర్స్ ఎంతమ్మా minus 6 minus 14 వచ్చింది is equal to 0, so r equal to 1. తర్వాత p is a common point for p is also a common point for first equation and ఇంకో ఈక్వేషన్ ఏంటమ్మా థర్డ్ ఈక్వేషన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే అంతే కదా ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ చూద్దాం ఒకసారి మనం థర్డ్ ఈక్వేషన్ ఏమని ఉంది 2x plus 3y ఇక్కడ చూడండి లాస్ట్ లో third equation 2x plus 3y plus 4z minus 11 minus 11 is 2x plus 2x plus 3y plus 4z minus 11 equal to 0. is equal to 0. సో దీనిలో 2 into x బదులు r minus 1 plus 3 into y బదులు 2r minus 1 plus 4 into z బదులు 3r minus 1 minus 11 equal to 0. అంటే ఎంత వస్తుంది 2r minus 2 plus 6r minus 3 plus 12r minus 4 minus 11 is equal to 0. 20r ఓకే మళ్ళీ ఇక్కడ కూడా r వాల్యూ 1 రావాలి ఓకే 20r numbers 20r minus 20r 20r is equal to minus 1 is equal to 1. అంతేనా సో ఇక్కడ క్లియర్ అయిపోయింది ఏంటి క్లియర్ అయిపోయింది 1 2 3 ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ 1 2 3 ఆర్ కోప్లానర్ ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కోసం r వాల్యూ 1 పెట్టేయండి అమ్మా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కోసం p లో r వాల్యూ 1 పెడితే ఎంత వస్తుందండి r minus 1 2r minus 1 3r minus 1 r minus 1 2r minus 1 3r minus 1 r బదులు 1 పెట్టేస్తే 1 minus 1 2 minus 1 3 minus 1 is equal to 0 1 2. ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనకి ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ కూడా కావాలంటున్నాడు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ అన్నాడు కాబట్టి ఇక్కడ ప్లేన్ మనకు ఆల్రెడీ ఉంది ఈ XYZ బదులు ఏం చేస్తారంటే మీరు ఈ పాయింట్ పెట్టండి 0 1 2 పెట్టండి 0 1 2 పెడితే సేమ్ వస్తుందా ఏబిసి నెంబర్ సేమ్ వచ్చేస్తాయి 0 1 2 పెడుతుంటే సేమ్ చూపించేస్తుంది కాబట్టి ప్లేన్ ఈక్వేషన్ కి నేను అంతకుముందు యూజ్ చేసిన టెక్నిక్ వాడండి x plus 1 y plus 1 z plus 1 రాసేసి dr చేసి 1 2 3 x plus 1 z y plus 1 సారీ y plus 1 z plus 1 ఇప్పుడు సెకండ్ రో కింద ఏం రాస్తారంటే సెకండ్ ప్లేన్ నెంబర్స్ రాయండి 1 2 3 2 3 4 1 2 3 2 3 4 2 3 4 ఈ నెంబర్లు ఎలా తీసుకున్నానో ఒకసారి చూపిస్తాను తెలుసు ఐడియా ఉందా అవును
ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఇది రాశాను, వై ప్లస్ 1 జెడ్ ప్లస్ 1. తర్వాత సెకండ్ రో కింద 1, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 1, వై కోఎఫిషియంట్ 2, జెడ్ కోఎఫిషియంట్ 3, 3. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 2, వై కోఎఫిషియంట్ 3, జెడ్ కోఎఫిషియంట్ 4. ఈ నెంబర్లు వాడాను ప్లేన్ ఈక్వేషన్ జనరేట్ చేయడానికి. మరి కింద ఈ వాడలేదు ఎందుకంటే తీసుకుంటాం లేదా లేదు. 1 2 3 1 2 3 ఆల్రెడీ ఇక్కడ ఉన్నట్టే సేమే కదా చూడండి. అవును. ఇక్కడ కూడా 1 2 3 ఉన్నాయి చూసారా, ఇక్కడ 1 2 3 ఉన్నాయి, ఇక్కడ కూడా మనకి 1 2 3 ఈ ప్లేన్ నుంచి కూడా 1 2 3 వస్తుంది. దీని ఈక్వేషన్ కనుక్కుందాం. X plus 1. ఎక్స్ ప్లస్ 1 8 minus 9. ఓకే, 8 minus 9 అంటే -1 minus Minus of y. y plus 1 4 minus 4 6 minus 6 minus 2 plus z z plus 1 1. of 3 minus 4 3 minus 4 అంటే -1 minus 1. ఈక్వల్ టు 0 అంటే ఎంత, -x minus 1 plus 2y plus 2 minus z minus 1 ఈక్వల్ టు 0. అంటే ఏమొస్తుంది, -x plus 2y minus Plus z 2y. plus 2 minus 2 క్యాన్సిల్ అయిపోయింది. సో ఆన్సర్ x minus 2y plus z is equal to 0. ఇది ఆన్సర్. ఓకే, అదైనా కాపీ చేసుకున్నారా? చేస్తున్నాం. నెక్స్ట్ 5th క్వశ్చన్. షో దట్ ద లైన్స్ ఆర్ కోప్లానర్. నెంబర్స్ తీసుకుని డెట్టేసేయండి, 0 వచ్చేస్తుంది, కోప్లానర్ అయిపోతుంది. ప్రూవ్ దట్ ద లైన్స్ ఆర్ కోప్లానర్. ఈ కండిషన్ ఇది అవుతుందని చూపించమంటున్నాడు. 7th క్వశ్చన్. ఇది కూడా సేమ్ మోడల్, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా సాల్వ్ చేసేయండి. 8 and 9 కూడా ఆల్రెడీ అంతకుముందు మనం డిస్కస్ చేసింది. ఓకే, డన్. ఓకే, మన నెక్స్ట్ క్లాస్ లో షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ లైన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఓకే. ఓకే.